వెల్కమ్ టు తెలుగు పే ఛానల్. ఈరోజు టాపిక్ ఆన్లైన్లో అప్డేటెడ్ ఓటర్ ఐడి కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కంప్లీట్ ప్రాసెస్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఓటర్ సర్వీస్ పోర్టల్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు voters.eci.gov.in ఈ వెబ్సైట్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఫార్మ్స్, సర్వీసెస్ అని రెండు ట్యాబ్స్ కనిపిస్తాయి. దీంట్లో మీకు అకౌంట్ ఉంటే లాగిన్ అయి మీ ఓటర్ ఐడి కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ అకౌంట్ లేకపోతే సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేయండి. సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేశాక కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయగానే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఓటీపీతో మీరు మీ పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్నాక ఇక్కడ లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ మొబైల్ నెంబర్ లేదా ఓటర్ ఐడిని ఎంటర్ చేయాల్సి ఉంటది. ఎంటర్ చేశాక ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేశాక క్యాప్చర్ కోడ్ ని ఎంటర్ చేయండి. అన్ని ఫిల్ చేశాక రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేశాక వెరిఫై అండ్ లాగిన్ అనే బటన్ ఉంటది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు మీ అకౌంట్ లోకి లాగిన్ అవుతారు. లాగిన్ అయ్యాక ఇక్కడ సర్వీసెస్ లో మీకు ఇపిక్ డౌన్లోడ్ అని గెట్ డిజిటల్ వెర్షన్ ఆఫ్ యువర్ ఎలక్ట్రల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అని ఉంటది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డౌన్లోడ్ ఎలక్ట్రానిక్ కాపీ ఆఫ్ ఇపిక్ కార్డ్ అని మీ ఇపిక్ నెంబర్ లేదా ఫామ్ రిఫరెన్స్ నెంబర్ అని ఇలా రెండు ఆప్షన్స్ ఉంటాయి. మీ దగ్గర మీ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఉంటే ఇది సెలెక్ట్ చేసుకొని మీ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయొచ్చు. లేదా మీరు ఓటర్ కార్డుకి అప్లై చేసినప్పుడు మీకు ఇచ్చిన స్లిప్ని ఫామ్ రిఫరెన్స్ నెంబర్ కింద ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. మీరు మీ ఇపిక్ నెంబర్ని ఎంటర్ చేశాక మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ని సెలెక్ట్ చేసుకున్నాక సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయగానే మీరు ఇచ్చిన ఇపిక్ నెంబర్తో మీ నేమ్, రిలేటివ్ నేమ్, స్టేట్, మీ అసెంబ్లీ, మొబైల్ నెంబర్ ఇలా డిస్ప్లే అయ్యింది. దీని కింద మీకు ప్లీజ్ అథెంటికేట్ యూజింగ్ ఓటీపీ వెరిఫికేషన్ అని ఉంటది. దాంతో పాటు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కూడా డిస్ప్లే అయ్యింది. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ కి లింక్ చేసి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేశాక వెరిఫై బటన్ మీద క్లిక్ చేయండి. వెరిఫై బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఓటీపీ వెరిఫికేషన్ డన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. కింద మీకు డౌన్లోడ్ ఇపిక్ అనే బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కంగ్రాచులేషన్స్, యువర్ ఇపిక్ ఫర్ ద ఇపిక్ నెంబర్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ జనరేటెడ్. ప్లీజ్ సేవ్ యువర్ కాపీ ఆఫ్ ఇపిక్ ఫర్ ఫ్యూచర్ యూజ్. డోంట్ షేర్ దిస్ విత్ అదర్స్ టు అవాయిడ్ మిస్యూజ్. ఇలా మీకు ఇక్కడ డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ అయిన పీడిఎఫ్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు మీ అప్డేటెడ్ ఓటర్ ఐడి కార్డు ఫ్రంట్ వ్యూ అండ్ బ్యాక్ వ్యూ ఇలా రెండు మీకు ఇక్కడ విజిబిలిటీ కనిపిస్తుంది. కింద మీ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఇలా మీరు మీ అప్డేటెడ్ ఓటర్ ఐడి కార్డ్ ని ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.